హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అంటే ఏంటి? పూరి జగన్నాథ స్వామి అంటే ఎవరు? ముందుగా మనం తెలుసుకుందాం. పూరి జగన్నాథ స్వామి విష్ణుమూర్తి అవతారంగా భావించబడే జగన్నాథ స్వామి రూపం. ఆయనను పూరి నగరంలోని జగన్నాథ ఆలయంలో పూజిస్తారు. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంలో ఒకటి. ఈ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అనే ముగ్గురు దేవతలను పూజిస్తారు. ఇచ్చట ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర జగన్నాథుని ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. జగన్నాథ స్వామి పూర్తి చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి అనుకుంటే మీకు బయోలో ఒక బుక్ ఇస్తాను. ఆ బుక్ లో పర్టికులర్ గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ప్లీజ్ వాచ్ ఇట్. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర జగన్నాథుని భక్తులకి ఒక ముఖ్యమైన పండుగ. ఈ ఉత్సవాలలో దేవతల విగ్రహాలను భారీ రథంపై ఉంచి ఊరేగింపుతారు. ఇది మన పూరి జగన్నాథ స్వామి గురించి చెప్పేదన్నమాట. మన ఖమ్మంలో భారీ రథంపై ముగ్గురు దేవుళ్ళని ఊరేగింపు జరుగుతుంది. పూరి నగరంలో జరుగుతున్న రథయాత్ర ఎలాగో మన ఖమ్మంలో మన భక్తులు పూరి జగన్నాథుని రథంపై ఊరేగింపిస్తున్నారనమాట. ఇది వచ్చేసి మన జెడ్పీకి వెళ్ళే రోడ్ అనమాట. వైరా రోడ్ అంటారు. చూడండి ఫ్రెండ్స్, మనకు సపోర్ట్గా ఆ లారీ డ్రైవర్ కూడా కొంచెం మనకి సపోర్ట్ చేశాడు. చిన్న చిన్న పిల్లలు కూడా భజన చేసుకుంటాం. మొత్తం వాళ్ళే బద్రీనాథ్ ఈ పుణ్యక్షేత్రాలు తిరిగే వాళ్ళు. ప్లస్ ఇంకొనే హరే కృష్ణ హరే రామ అనుకుంటా మనకి కనపడుతూనే ఉంటారు. హరే హరే కృష్ణ కృష్ణ అనుకుంటా. ఈ జెడ్పీ సెంటర్ లో కోలాట శిక్షణ అన్నమాట. ఇది పోయే దారిలో జరుగుతుంది. అది నోట్లు పట్టుకొని చూడండి, హరే కృష్ణ అనుకుంటా. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా డాన్స్ చేస్తారు. అందరు కూడా కృష్ణ వారికి హరే కృష్ణ అనుకుంటా భజన చేస్తూ ఉంటారు అన్నమాట. గాంధీ చౌక్ నుంచి రోటరీ నగర్ వరకు రథయాత్ర. ఇది మన పూరి జగన్నాథ ఖమ్మం రథయాత్ర అన్నమాట. హరే కృష్ణ హరే హరే కృష్ణ అనుకుంటా ఒక్కొక్క భక్తులు కూడా ఆ రథాన్ని లాగుతూ ముందుకు కదిలిస్తారనమాట. ఆల్రెడీ కదిలియడం అంటే మనకి లారీ సపోర్ట్ ఉందన్నమాట. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తానండి. ఇప్పుడు పైన కనపడుతున్న గోపురం ఉంది కదా, అది డౌన్ అయిపోతుంది. ఎందుకు అంటే విధంగా వైర్లు తగలకుండా ఏది చేయకుండా ఇలా హైడ్రాలిక్ ద్వారా డౌన్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేసేటప్పుడు మరీ
పర్టికులర్గా మనల్ని పిలిచి ఓపెన్ చేస్తున్నాము వీడియో తీసుకోండి అని చెప్పి మనకు సపోర్ట్ చేస్తారు. దాని ముందు వైర్లు అని చెప్పేసి అట్లా సపోర్ట్ చేస్తారనమాట. కానీ నెక్స్ట్ వచ్చి లారీ డ్రైవర్ మీకు చాలా సపోర్ట్ చేస్తారు. చూడండి చిన్న చిన్న పిల్లలు జై జగన్నాథ్ జై జగన్నాథ్, చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. ఇది వైరా రోడ్, ఖమ్మంలో వైరా రోడ్. మాకు పోలీస్ సౌకర్యం, పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకు కూడా వాళ్ళు ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మనకు సపోర్ట్ చేశారు. ఒక సైడ్ మమ్మల్ని, ఒక సైడ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ అంతా కూడా పోలీసు వాళ్ళు పాపం ఎక్కడి నుంచో రథం ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పోలీస్ సౌకర్యం మాకు కలిగించినందుకు హరే కృష్ణ హరే రామ్. ఎస్ఐ గారు కూడా చూడండి, ఎస్ఐ గారు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఏ విధంగా అంటే అయ్యగారు ప్రసాదం ఇస్తే వాళ్ళకి భక్తులకు ఇవ్వటం, ట్రాఫిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ వెళ్తూనే ఉంటుంది, ప్రసాదం పంచుతూనే ఉన్నారు. పోలీసులు కూడా కొంచెం సపోర్ట్ చేయడం వల్ల కొంచెం మాకు చాలా మంచిగా ఉంది. రథయాత్ర ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది. తగులుతుందని చెప్పి గోపురం క్లోజ్ చేస్తున్నారు. మీకు చూపెడతాను అసలు గోపురం ఎలా ఓపెన్ చేస్తారు అనేది. గోవులు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయినట్టు అంటే భయపడుతున్నాయి. డీజే సౌండ్ పెట్టేసరికి భయపడుతుంది. చూడండి, దేవుని చూడడానికి ఆవు గోమాతలు కూడా వచ్చినట్టు వాతావరణం మాకు ఎటువంటి సౌకర్యం లేకుండా అంటే నేను అడుగుతా ఉన్నాను అనమాట, గోపురం లేపండి, గోపురం లేపండి. చూడండి గోపురం లేపుతున్నారు హైడ్రాలిక్ ద్వారా. ఒక గుడి రూపంలో మనకి గోపురం ఓపెన్ అనమాట. ఏదో ఒక వైర్ రావటం, మళ్ళీ డౌన్ చేయటం, మళ్ళా గోపురం మళ్ళీ ఆఫ్ చేశాడు. వైర్ ఏమని చెప్పాడు, ఆఫ్ చేస్తున్నానని చెప్పాడు, మళ్ళీ డౌన్ చేస్తున్నాడు. అది పూర్తిగా ఓపెన్ చేయాలంటే ఏదైనా వైర్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఆపుతున్నాడు అనమాట. ఇక్కడ వేషధారణ, రాములు వారు, ఆంజనేయ స్వామి, వెనక సీతమ్మ, లక్ష్మయ్య, చిన్న చిన్న పిల్లలు, ఇట్లా భజన చేయడానికి వచ్చిన ప్రజలు చాలా మంది ఉన్నారని చూడండి. చిన్న పాప, ఇప్పుడు లక్ష్మయ్య, ఒక మాత పూరి జగన్నాథ రూపంలో ఉన్న విగ్రహాన్ని గుట్టలో పెట్టుకొని ఊరేగింపులాగా ఆయన వెళ్తున్నారు.
లాస్ట్కి ఫైనల్గా రోటరీ నగర్ దగ్గరకు వచ్చాం. రోటరీ దగ్గర ఒక టెంపుల్లో విగ్రహాలను దింపేసి భజన స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే. ఓపెన్ చేస్తుంది చూడండి, టోటల్ ఓపెన్ చేస్తారు చూడండి. హరే కృష్ణ హరే కృష్ణ. ఇదండి పూర్తి రూపం. టోటల్ ఒక గుడి ఆకారంలో ఆ గోపురం చూడండి. రోడ్డు మీద బాగా రైతులు ఉండటం వల్ల ఆ గోపురాన్ని ఓపెన్ చేయలేక ఇబ్బంది పడుతుందన్నమాట. చూడండి పూర్తి గోపురం వల్ల క్లోజ్ చేస్తున్నారు. గోపురం కూడా క్లోజ్ అవుతుంది. దగ్గరికి చూడండి, 3 దేవుళ్ళు మీకు ముందే చెప్తాను. జగన్నాథుడు బలం. ఇది మన ఖమ్మం పూరి జగన్నాథ స్వామి విష్ణుమూర్తి అవతారం. జగన్నాథుడు అలా ఇది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర. మా ఖమ్మంలో 3 దేవుళ్ళని రథం మీద ఊరేగిపిస్తాం అన్నమాట. హరే కృష్ణ హరే రామ. పూరి జగన్నాథ స్వామి రూపం, పూర్తి రూపం అనమాట. ఫైనల్గా ఆటోలో ఎక్కేసి ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.